ఇక్కడ ఉన్న చిన్నపిల్లలైనా పెద్దవారైనా దేవుడితో సంబంధం, దేవుడి పిల్లలతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. ఒకవేళ మీరు అందరితో సంబంధం ఎక్కువ కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చేయు, నా కోసం ఇది ఆడు, నా కోసం బతుకమ్మ ఆడు, నా కోసం అది చేయు, నా కోసం ఇది చేయి అంటారా అన్నారు. ఏ నా ఫ్రెండ్ కోసం చేస్తే ఏముంది, తప్పు ఏముంది అని కొన్నిసార్లు లోబడే సిచ్యువేషన్ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, బాగా గేమ్ ఆడే ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మనం మంచి గేమ్ ఆడలేము అనుకోండి, వాడు మనతో కోడ్ కొనిపించి మరి గేమ్ ఆడిపిస్తాడు. ఆడిపిస్తారా లూడో కోసం ఎంతమంది కొట్టుకున్నారు చెప్పండి? నేను ఆడతాను లూడో గేమ్. ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? హల్లెలూయా. కాబట్టి మన చుట్టుపక్కల చూడండి, మన చుట్టుపక్కల గేమ్ ఆడే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మనల్ని ఏం చేస్తారు, అట్రాక్ట్ చేస్తారు లేదా? నేను లాక్డౌన్ నేను కూడా ఒకసారి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాను. అందరు గేమ్ ఆడ ఫ్రీ ఫైర్ యూట్యూబ్ ఎక్కువని నేను కూడా ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడాను. అంటే చుట్టూ సమాజం ఏది చేస్తే మనం కూడా దానికి తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి ఇష్టపడతాం. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడి పిల్లలతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. అదే లాక్డౌన్ లో మేము చిన్న చిన్న బ్రేక్ చేసుకునే వాళ్ళం. ఏదైనా కూర్చొని ఆ చిన్న పీట ఉంటుంది కదా, డబ్బాలు చిన్న టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైన కొడుతూ ఆ పాట పాడుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో దేవుడికి సంబంధం కలిగి ఉన్న పిల్లలతో ఉన్నప్పుడు దేవుడి సంబంధాన్ని ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడే వాళ్ళం, ఎక్కువగా ఆతృత కలిగి ఉండేవాళ్ళం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే లోకం వైపు చూస్తున్నామో, లోకం వైపు మన దృష్టిని మరలిస్తున్నామో, అప్పుడు ఏమైతుందంటే లోకంలోకి లాగబడే విధంగా ఉంటా ఉన్నాం. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం లోకం వైపు చూస్తే లోకం మనల్ని లాగేస్తుంటుంది. మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన దేవుడి వైపు ఉన్నట్టు దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. హల్లెలూయా. అలాగే లేవీల సంతానంలో ఉన్న ఒక స్త్రీ ఏం చేస్తుందంటే లేవీ కుటుంబంతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా మనం అందరం కూడా దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆమె కష్టపడింది, ఆమె యొక్క సంతానం కోసం ఒక చిన్న చిన్న పని చేయడానికి ఇష్టపడింది. చూడండి, ఇక్కడ ఒక చిన్న వర్డ్ చూడండి, చిన్న వచనం చూడండి. ఆమె ఏం చేసింది, కుమారుని కన్న తర్వాత ఆమె వాణి 3 నెలలు ఏం చేసింది, దాచి ఉంచింది. అదే రెండో వచనము చివరి లైన్ లో దాచెను అని ఉంది. అవునా? చూడండి, బైబిల్ అదే రెండో వచనం చివరిలో 3 నెలలు వాణిని దాచెను అని వచ్చింది అని రాయబడింది. అదే 3వ వచనం మొదటిలోనే చూడండి, దాచలేక. హల్లెలూయా. ఒక వచనంలోనే దాచింది, ఇంకో వచనంలోనే దాచలేక. 3 నెలలు దాచింది, కష్టపడింది. ఎంత కష్టపడిందో ఆమెకి తెలుసు. ఆమె యొక్క బాధను మనము వర్ణించలేము. ఎందుకంటే ఆ రాజు యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే, మగ పిల్లలు కనిపించగానే వాళ్ళని తీసుకుపోయి ఏం చేయాలి, ఆ చెరలో పడేయాలి అంతే. వాళ్ళు ఎంత మంచోళ్ళంటే ఎలాగైనా ఉంటాయి. ఆ చిన్న వాళ్ళు బాబు కనిపించినట్టే తీసుకుపోయి ఆ సరస్సులో ఏమని చెప్పండి, అదొక సముద్రం లాంటిది. ఇంకా ఫరో కూతురు స్నానం చేస్తున్న ఓటు దగ్గర ఆ యొక్క ఒక చిన్న చెరువు లాంటిది అనుకోండి. బకెట్ వాటర్లో పడే కానీ పిల్లలు చనిపోతారు. అవునా కదా? ఆ చెరువులో ఏం చేయాలి, తీసుకుపోయి అందులో పడేయాలి. పడేసిన అనుకోండి, ఇప్పుడు 5 years బాబుకి అయినా కానీ ఈత రాదు, వస్తుందా? రాదు. 3, 4, 5 years వరకైనా అసలు మన జేమ్స్ గేట్ ఇప్పటికి రాదు. ఇంకా ఏం పడుతుందా? హల్లెలూయా. 26 years వచ్చినా ఈత రాదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన చూడండి ఎంత క్రూరంగా ఉందంటే, తీసుకుపోయి ఆ చెరువులో పడేసి చంపేయాలి అంతే. కానీ ఆమె ఏం చేసి చూడండి, రాజు యొక్క ఆజ్ఞ ప్రకారమే మళ్ళీ ఏం చేసిందంటే ఆ చెరువులోనే పడేసింది. ఎలా పడేసింది, ఒక సపోర్ట్ నుంచి చెరువులోనే వదిలేసింది, ఆ సరస్సులోనే వదిలేసింది. సపోర్ట్ అనేది ఇచ్చింది. ఏంటిది, ఒక పెట్టె చేసి ఇచ్చింది. ఫస్ట్ వచనం చూడండి, దాచి ఉంచింది. దాచి ఉంచడానికి మనము కష్టపడాలి. దాచి ఉంచడానికి, ఏదైనా దేవుల్లో మనం దాగి ఉండడానికి, దేవుల్లో మనము స్థిరపడడానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా మనము శ్రమ పడాలి. పడతారా? ఒకవేళ నీకు తగిన దానికంటే ఎక్కువ శ్రమ దేవుడు ఇయ్యాలన్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే మనం అనుకుంటాం, నేను మొదటి చెప్పాను, మనం ఏమనుకుంటామంటే నేను పని చేయగలుగుతాను, ఇది మొయ్యగలుగుతాను 100 సార్లు అంటే మోయగలుగుతాను. 101 మోయగలుగుతానంటే నేను మొయ్యలేను అనుకున్నప్పుడు ఏం చేస్తాను, పెట్టేస్తాను. అవునా కదా? ఆ విధంగా ఏం చేసిన ఆమె దాచలేక
ఏం చేసింది? దాచలేక వదిలేసింది. వదిలేసినప్పుడు దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఈరోజు 100 మార్కులు తెచ్చుకోగలుగుతా అనుకున్నప్పుడు 95 వస్తాయి, 90 వస్తాయి. నీవు ఎప్పుడైతే నాకు ఇది కాదు అని వదిలేస్తావో దేవుడు టేకప్ చేస్తే నీకు 100 వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఎన్ని వస్తాయి? 95 వస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడికి వదిలేస్తావో అప్పుడు 100 ఇచ్చే శక్తి దేవుడికి ఉంది. మనం ఏం చేస్తామంటే మనము చాలాసార్లు మన శక్తి పైనే ఆధారపడతాం. ఈమె కూడా ఆమె శక్తి పైన ఆధారపడింది. ఏం చేసింది? 3 నెలలు దాచిపెట్టింది. నేను దాచలేక ఆమె దాచలేక ఏం చేసిందంటే అబ్బాయిని ఆ చెరలోనే వదిలేసింది. అప్పుడు దేవుడు టేకప్ చేశాడు. నీ జీవితాన్ని, మన జీవితాన్ని కూడా నీ శక్తి సరిపోతున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని టేకప్ చేయాలన్నప్పుడు నువ్వు ఆయనకు లోబడాలి, నువ్వు ఆయనకు సరెండర్ అవ్వాలి. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు గొప్పగా మార్చగల శక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విషయాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఎంతో మధురంగా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నేను ఇది చేయగలుగుతాను, నేను ఇది భరించగలుగుతాను అని అనుకున్నాం అనుకోండి, అది ఎప్పటికైనా మనతోనే ఉండిపోతుంది. అది రోగమైనా, బాధ అయినా, వేదనైనా, నేను ఇది మొయ్యగలుగుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు అది మనతోనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, ఒక రోజు చూస్తారు, 2వ రోజు చూస్తారు, 3వ రోజు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి పోతారు. ఎప్పుడు? ఎందుకు? నేను భరించలేకపోతున్నాయి కదా, దీన్ని భరించలేకపోతున్నాన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోతాం. అవునా కాదా? మనకు చదువు రాలేదనుకోండి, ఏం చేస్తాం? ట్యూషన్కి వెళ్తాం. మనకు రానప్పుడే వెళ్తాం. మనం అప్పటిదాకా ఏమనుకుంటామంటే నేను ఇది చెయ్యగలుగుతాను అనుకుంటామా, అనుకోమా? ఏదైనా గేమ్ ఆడేటప్పుడైనా అంతే, నేను ఇది చేయగలుగుతాను, ఫైనల్కి చేరగలుగుతాను అనుకుంటారు. అనుకున్నది అనేది టెంపుల్ రన్ వస్తుంటాయి. అవునా? టెంపుల్ రన్ గేమ్ తెలుసా మీ అందరికి? అది ఎంత పరిగెత్తినా పోతూనే ఉంటుంది అనేవాళ్ళు. అవునా? అంటే ఆ మనిషి కోరిక గూగుల్లో, మన ఫోన్లో డేటా ఆఫ్ చేసి గేమ్ ఆడుతూ ఉంటే కూడా అది కూడా వెళ్తూనే ఉంటుంది. అవునా? ఒక చిన్న క్రొకడైల్ వస్తుంది, అది డైనోసార్ లాగా, అది ఎంత క్లిక్ చేసినా పోతూనే ఉంటుంది. అవునా? అంటే మనం ఏమనుకుంటాం, నేను ఇంటి గేమ్ వరకు వెళ్ళగలుగుతాను మనం కొన్నిసార్లు ఆడుతూ ఉంటాం. కానీ మనము వెళ్ళలేము అనుకున్నప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు వెళ్ళగలవు అని ఆడుతున్నప్పుడు అది విజయం సాధిస్తావో సాధించడానికి తెలియదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడికి సరెండర్ అవుతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆమె దాచలేక వదిలేసింది. రాజు ఆజ్ఞ ప్రకారం ఆ చెరువులోనే, ఆ సరస్సులోనే వదిలేసింది. మీ జీవితంలో ఏదైనా దాచలేని పరిస్థితి, అంటే ఏదైనా మీ దగ్గర మీరు భరించలేని విషయం ఉన్నట్లయితే దేవునికి సమర్పించండి. దేవుడు ఖచ్చితంగా సహాయాన్ని దయచేస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎక్కడో ఎగ్జాంపుల్ చెప్పడం, నా జీవితంలో, మా జీవితంలో జరిగిన విషయాలు చెప్తాను. మొన్న అంటే గ్రూప్ 4 ఎగ్జామ్ రాసింది. ఆ గ్రూప్ 4 ఎగ్జామ్కి ఒక్క క్వశ్చన్ కూడా చదవలేదు. ఒకసారి బుక్ పట్టిందా అడగండి, అడగండి. ఒక్కసారి కూడా బుక్ పట్టలేదు, ఒక్క క్వశ్చన్ కూడా చదవలేదు. కానీ 113 మార్కులు వచ్చినాయి. హల్లెలూయా. కానీ తనైతే ఏదైతే ప్రిపేర్ అవుతుందో అది ప్రిపేర్ అవ్వాలనుకుంది, దానికి తక్కువ మార్కులు వచ్చినాయి. అంటే నేను ఈ విషయాన్ని ఏమని ఆలోచించిన అంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దేవుడు మనకి ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నువ్వు అనుకోని దేవుడు ఇవ్వగలడు. ఒకసారి కూడా బుక్ పట్టిన మార్కు దానిలో 150కి 113 మార్కులు వచ్చినాయి. బుక్ పట్టిన దానికి 80 మార్కులకి 53 మార్కులు వచ్చినాయి. హల్లెలూయా. అది 73%, ఇది 63%. హల్లెలూయా. ఏది గొప్ప అంటే చెప్పండి? బుక్ పట్టింది గొప్పనా, పట్టింది గొప్పనా? పట్టదే గొప్ప కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము అందరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా వస్తుంది కావచ్చు అనుకొని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మనం ఏదైతే ఆలోచిస్తామో దానికంటే గొప్ప కార్యం చేయగల శక్తివంతుడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏదైతే ఆలోచిస్తామో దానికి సపరేట్గా ఆయన మన పైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ప్రణాళిక ఏంటి అంటే, మనం ఇది చేయాలి, ఇది చేసిన తర్వాత ఇది చేయాలి, దాని తర్వాత ఈ బిల్డింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చదివియాలి పిల్లల్ని అని మనం ఒక ఆలోచన ఉంటాం. కానీ ఆ ఆలోచనలన్నిటికంటే దేవుడు గొప్ప ప్లాన్ కలిగి మన పైన ఉన్నాడు లేదా? కానీ మనం ఏం చేస్తామంటే మన ప్లానింగ్ లో ఉంటాం కాబట్టి దేవుడి ప్లానింగ్స్ అనేటివి మన జీవితంలో అప్లై కావు.
ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. నేనైనా మనమైనా ఇప్పటివరకు నేను కూడా లర్నింగ్లోనే ఉన్నాను, తెలుసుకుంటూనే ఉన్నాను. నేను గత కొద్ది రోజుల నుంచి, కొద్ది నెలల నుంచి ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, నీ చిత్తం ప్రభువా. ఇప్పుడు నాకు ఒక వ్యాధి వచ్చింది అనుకో, అది నీ చిత్తం దేవుడు అంటే ఆమె దేవుడు ఇచ్చింది కావచ్చు అని నేను యాక్సెప్ట్ చేయవచ్చు. నేను దేవుడిని అడగచ్చు, ప్రభు ఇది నువ్వు ఇచ్చింది కావచ్చు అని అడగచ్చు. అడగచ్చారా? అడగదా? అలా ప్రార్థన చేసినప్పుడు సాధారణ చాలా అంటే చాలా శోధిస్తున్నాడు. ఆ ప్రార్థన చేయకుండానే నన్ను చాలా డైవర్ట్ చేయడానికి సాతానుడు నా వెంటే ఉన్నట్టుంటున్నాడు. నన్ను చాలాసార్లు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరిగించని ప్రార్థన చేసినప్పటి నుంచి. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేసినప్పుడు కూడా చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తాడు సాతానుడు. ఏదైనా లోక సంబంధమైన ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తాడు, లోక సంబంధమైన వస్తువులను చూపిస్తాడు, లోక సంబంధమైన వాటిపైన మన దృష్టిని మలస్తాడు. అలాంటి టైంలో మనం ఎంత కఠినంగా వ్యవహరించినా కానీ మన యొక్క బ్రెయిన్ని వాడు ఏం చేస్తున్నాడంటే డైవర్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అని అంటే మనం దేవుడి చిత్తాన్ని అడిగినప్పుడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసి ట్రై చేసి చూడండి, ప్రభువా నీ చిత్తము జరిగించు నాలో అని చెప్పి ప్రార్థన చేయండి. అప్పుడు ఎంతగా డిస్టర్బ్ అవుతామో చూడండి. మనం ఆ డిస్టర్బ్ కాకుండా స్థిరపరచబడినప్పుడు టైం పడుతుంది. చూడండి, మోషే కూడా తమ జీవితంలో అద్భుత కార్యం జరగడానికి 40 years పట్టింది. మన జీవితంలో అంత టైం లేకపోయి ఉండొచ్చు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన మన జీవితంలో గొప్ప అద్భుతాలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడి చిత్తానికి మనం లోబడినట్లయితే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు అనేది జరిగిస్తాడు. ఈ యొక్క అమ్మ జీవితంలో కూడా అదే జరిగింది. చూడండి 7వ వచనం చూడండి. అప్పుడు వాడి అక్క అంటే మన అబ్బాయి వాళ్ళ అక్క ఏం చేసిందంటే, ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, పిల్లవాడిని పెంచుటకు నేను నీకు హెబ్రీ స్త్రీలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అన్నాడు. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నదికి వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకొని వచ్చాను. చదవండి దీనికి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచాను. హల్లెలూయా. చూడండి, దేవుడి సన్నిధిలో దేవుడి చేతిలో పడినప్పుడు ఏమైంది? ఎక్స్ట్రాగా జీతం వచ్చింది, అలాగే పిల్లలు చూసుకోవడానికి అవకాశం కూడా వచ్చింది. ఈ వాక్యాన్ని మనం వినుండవచ్చు ఇంతకు ముందు, కానీ దేవుడు దీనిలోకి వెళ్ళి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు అసాధ్యము అనిపించిన దానికి నువ్వు దేవుడికి వదిలేస్తే దేవుడు డబుల్గా నీకు జీతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని నేను చేయగలుగుతాను అనుకున్నావు అనుకోండి, అది అంతే జరుగుతుంది. నేను చేయలేను, దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను దేవుడా, నువ్వు నీ సహాయాన్ని నాకు దయచేయని అన్నప్పుడు మనకి ఏమైందంటే డబుల్ ఆశీర్వాదం అనేది వస్తుంది. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము దేవుడితో కనెక్ట్ అయి ఉన్నట్లయితే డబుల్ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అమ్మని దేవుడు ఏం చేస్తున్నాడు? జీతం ఇచ్చి మరి పెంచిపిస్తున్నాడు. ఏ విధంగా? రాజకుమారులాగా పెంచిపిస్తున్నాడు. ఎలాంటి ఆటంకం లేదు. ఎవరు మంచి మగబిడ్డను ఎందుకు పెంచుతున్నావు అని అడిగింది అనుకోండి, ఆమె ఏం చెప్తుంది? రాజకుమార్తె పెంచమని చెప్పింది. సెక్యూరిటీ కూడా వచ్చిందా రాలేదా? దేవుడి సన్నిధిలో ఉంటే సెక్యూరిటీ కూడా వస్తుంది, లాభం కూడా వస్తుంది, సంతోషం కూడా వస్తుంది, బెనిఫిట్స్ ఎట్లుంటే అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడు 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 చెప్పండి, అర్థమవుతుంది? అవునా? రేఖనే. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయనంటే మనం దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. దేవుడితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. నేను చెయ్యలేను ప్రభువా ఈ పనిని అని అన్నప్పుడు, దేవుడా నీవే చెయ్యి ఈ పని అన్నప్పుడు డబుల్ ఆశీర్వాదం అనేది వస్తుంది. నువ్వు ఏ పనైనా చెయ్యు, నీ కష్టం నీ యొక్క శక్తి కొరకు నీ పని చెయ్యు, కానీ దేవుడికి సమర్పించు. ప్రభువా నేను ఈ పనిని ఇంతే చేయగలుగుతున్నాడు, ఇంకా గొప్పగా చేయాలని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. అంటే నేనే చేయగలుగుతా, నేనే మొత్తం చేయగలుగుతా అని అనుకున్నప్పుడు మనం చేయగలిగింది మాత్రమే చేస్తాం. హల్లెలూయా. అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా, అప్సరా పెన్సిల్ ఏంటి? ఎక్స్ట్రా హ్యాండ్ రైటింగ్కి 5 marks, అవునా? అదొక అడ్వర్టైజ్మెంటే కావచ్చు, కానీ ఇక్కడ వర్క్ చేసింది ఏంటిది? మీరే పని చేసారు, కానీ ఎక్స్ట్రా 5 marks దేనికి వచ్చినాయి? అప్సరా పెన్సిల్కి వచ్చినాయి. ఇక్కడ అప్సరా పెన్సిల్ ఎవరు అనుకోవాలి? దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు 100 పని చేయొచ్చు, కానీ దేవుడిని నీలో కలిగినప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఇంకో 5 మార్కులు 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటావు. నువ్వు 90 తెచ్చుకోగల శక్తి నీకుంది, కానీ దేవుడితో కనెక్ట్ అయినప్పుడు 100కి 100
తెచ్చుకోగలుగుతాం. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే నేనే 100 తెచ్చుకోగలుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అనుకున్నారు చెప్పండి? మీరు అనుకున్నారా అనుకోలేదా? మీరు ఏదైనా పని చేసి అనుకోని నేను దీనికి జయం పొందుకొని నేనే గిఫ్ట్ తెచ్చుకుంటా అనుకుంటారా అనుకోలేదా? ఇప్పుడు పని చేసినప్పుడు అనుకుంటారా అనుకోరా? కబడ్డీ ఆడినప్పుడు ఆడతారు అనుకోండి, కబడ్డీ కాలేజ్లో స్కూల్లో కబడ్డీ ఆడుతున్నారు అనుకోండి, నేను కూతకి వెళ్ళి ఇద్దరిని కొట్టుకొని వస్తాను అంటారా అంటారా? జనరల్గా అంటూ ఉంటాను, అవునా కాదా? నేను వెళ్ళి అందరిని అవుట్ చేసుకొని వస్తా చూడండి ఇప్పుడు అని పోతా ఉంటాను. హల్లెలూయా. అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు మన జీవితంలో. మనం అనుకుంటాం నేనే అన్ని సాధించగలుగుతాను, నేనే నా జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళగలుగుతాను, నేను నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలుగుతాను అని చెప్పి మనం అనుకోని ఉండొచ్చు. కానీ దేవుడు లేకుండా మనం ఆ కార్యాన్ని సంపూర్ణము చేయలేము. మనం దేవుడిని కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అమ్మ జీవితంలో మొదటి కార్యం ఏం చేసిందంటే దేవుడి పిల్లలతో సహవాసం కలిగి ఉంది. అదే విధంగా తను చేయాల్సిన పనిని చేసింది. 3 నెలలు దాచాల్సిన పిల్లని దాచింది. మరీ చిన్న బాబుని తీసుకుపోయి ఇస్తే కూడా ఈ బాబుని పెంచలేము కావచ్చని ఎవరైనా అనుకోరా? కానీ ఆ 3 నెలల తర్వాత ఒక అందమైన బేబీగా తయారైంది. కాబట్టి ఆ అందాన్ని చూసైనా ఆ కుమార్తె ఏం చేసింది? దాచి ఉంచమని జీతాన్ని ఇచ్చింది. అది ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. హల్లెలూయా. నీవు చేయగలుగుతానన్నప్పుడు నువ్వు 100% చేయలేవు. ఆమె 30% చేసింది. మన క్యాల్కులేషన్ చేసుకుంటే 30% 3 months చేసింది. దాని తర్వాత 120 సంవత్సరాలు దేవుడే నడిపించాడు. హల్లెలూయా. ఇంకా కిందికి చదువుదాం, మనం ఒక 2 వర్షాలు కిందికి చదువుదాం. నేను ఈ విషయాన్ని ఎందుకు దేవుడు నాతో తెలియజేశానంటే, ఎందుకు దేవుడు నాతో ఈ విషయాన్ని మాట్లాడానంటే, మనం బాధలో ఉన్నప్పుడు దేవుడితో కనెక్ట్ అయినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలన్నిటివి చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక కుటుంబంగా ఉండి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. మన కిందికి చూద్దాం, కిందికి చదువుకుందాం. ఎక్కడంటే చూడండి 23వ వస్తుంది, 23వ వస్తుంది చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఆ ఐగుప్తు రాజు చనిపోయింది. ఓకే. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూర్ఖును విని అబ్రహామును, ఇస్సాకును, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? నేను భరించలేను అని ఏం చేశారు? అప్పుడు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు? చదివి విన్నారు కదా అందరు? చదివారా? అని చదువుతాం. 23వ వచనం గట్టిగా చదవాలి. చదవండి, అందరు చదవండి. ఇప్పుడు అందరు బైబిల్ తీయండి. అందరు బైబిల్ తీద్దాం. 23వ వచనం ఇశ్రాయేలు నుంచి చదువుతాం. అందరూ ఒకటేసారి 1 2 3 స్టార్ట్. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. ఎప్పుడు పెట్టింది మొర? ఎప్పుడైతే పని భారం అనిపించిందో అప్పుడు స్టార్ట్ చేసిరు. ఏం చేసిరు? మొరపెట్టడం, దేవుడికి మొరపెట్టడం. ఎప్పుడు స్టార్ట్ చేసిరు? అప్పటిదాకా పని చేసిరు, ఎంత కష్టమైనా పని చేసిరు. ఇక కొంతమంది వయసు అయిన వాళ్ళు ఉంటారు కదా, అప్పటికి ఉంటారా పర వచ్చినప్పటికీ ఈ కాలానికి ఏమైంది, ఆయన చచ్చిపోయినా ఆల్రెడీ చచ్చిపోయినా అంటే ఒక 30 years 40 years ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళని శ్రమ పెట్టిండు. మినిమం 30-40 years వాళ్ళని కఠినమైన శ్రమలు పెట్టిండు ఫరో. ఆ టైం వరకే
మోస బయటకు వెళ్తాడు. దాన్ని మనం మళ్ళీ ధ్యానిద్దాం. ఇక్కడ ఏమైతుంది, కఠినమైన శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, దేవుడికి మొరపెడతాం. అంటే మనం భరించలేం ప్రభువా, నేను భరించలేను ప్రభువా అని ఎప్పుడు వస్తాం, మనము భరించలేని టైం వచ్చినప్పుడే వస్తాం. అప్పటిదాకా మనం ఏమనుకుంటాం, నేను ఇది భరించగలుగుతా, నేను ఇది చెయ్యగలుగుతాను, నేను ఇది రాయగలుగుతాను, నేను చదవగలుగుతాను అని మనం ఎప్పుడు అనుకుంటాం, మనం ఒకసారి ఫెయిల్ అయ్యేంత వరకు అనుకుంటాం అనుకో. ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, నీకు ఫెయిల్ అయిన కదా చదువుకోవాలని మానేస్తారు. కానీ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఇది ప్రభువా నీ అందు నేను చేయగలగాలి. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు నేను మనం చెయ్యలేనప్పుడు, మనకు భారమైనప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మన జీవితాన్ని వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు మనం నేను ఇది చెయ్యగలను అని అనుకుంటావో అప్పటి వరకు మనము సక్సెస్ ఫుల్ రేట్ని సంపాదించలేము. నీవు చేస్తూ పని చేస్తూ దేవునికి మొరపెట్టాలి. ప్రభువా నాకు ఇది భారం అవుతుంది, నీకు ఏ పనైనా కానీ, నాకు ఇది లేపడం కూడా బరువే అనుకోండి, ప్రభువా నాకు ఇది సహాయం చేయు అని మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇది తేలికగా దూదిలాగా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మన యొక్క శరీరానికి ఎఫెక్ట్ గా ఉండదేమో. కాబట్టి మనం ఏం చేసినా, ఏ పని చేసినా దేవునికి దగ్గరగా ఉంటూ పని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యవ్వన కాలంలో మనం ఉంటుండగా ఏ పని చేసినా, దేవుడికి ఇష్టమయ్యే పని ఏది చేసినా కానీ దేవుడికి సమర్పిస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు కాదు, ఎప్పుడైతే బాధ వస్తుందో అప్పుడు కాదు, ఎప్పుడైతే మనం దాన్ని సక్సెస్ సాధించలేకపోతామో అప్పుడు కాదు. అప్పటిదాకా వెయిట్ చేస్తే మన జీవితం సగం అయిపోతుందా. కాబట్టి మనం తెలుసుకోవాలి, వారి జీవితంలో నుంచి మనం కొద్దిగా నేర్చుకుంటూ మనం లర్న్ అవుతూ మనము మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి. మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతూ ఉన్నామో దానిలోనే మనం దేవుడికి ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని స్టార్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే చేయలేవు అనుకుంటావో దాన్ని దేవుడికి సమర్పిస్తూ స్టార్ట్ చేసావనుకో, దేవుడు నీ జీవితాల అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడతాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మేము చేయగలము అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, 30 years కఠినమైన పనులు చేశారా చేయలేదా? ఒకటో అధ్యాయంగా ఉన్నారా ఎక్కడనే అందరూ? మీరు అందరూ ఎన్నో ఆలోచిస్తున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు అనిపిస్తుంది. ఒకటో అధ్యాయంలో గట్టి పనులు చేశారా చేయలేదా? కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి, 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడికి మొరపెడుతున్నారు. ప్రభువా మేము పని చేయలేకపోతున్నామని. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఎప్పుడు? నాకు తెలిసి మోసే పుట్టిన 40 years, మోసే పుట్టిన 30 to 40 years మధ్యలో అప్పటిదాకా దేవుడు గుర్తుకు రాలేదు. అంటే ఫరో ఒక జనరేషన్ స్టార్ట్ అయినప్పటికీ, ఫరో చచ్చిపోయిన వరకు 40 సంవత్సరాలు. వాళ్ళ ఐగుప్తులు ఇప్పటికీ కూడా ఆచారాలు ఉన్నాయి, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతారని. కాబట్టి ఆ టైం వరకు కూడా దేవుడు అనేది గుర్తుకు రాలేదు ఇశ్రాయేల్ ప్రజలకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడికి మొరపెడుతున్నారు. అప్పుడు ఏమని మొరపెడుతున్నారు, ప్రభువా మేము పని చేయలేకపోతున్నాం. ఇక్కడ మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మనం అనుకుంటున్నాం మన జీవితంలో నేను ప్రతిదీ చేయగలను అని మనం అనుకుంటాం, కానీ దేవుడు లేని మనం ఏది కూడా సాధించలేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా అదే జరిగింది. అందుకే దేవుడు మోషేను, ఎక్కడో ఉన్న మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నిన్ను దాచిపెట్టిన నేను నీకు ఒక పనిని అప్పచెప్పబోతున్నాను. హల్లెలూయా. నీకు సైంటిస్ట్ కావాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, నేను ఇప్పటివరకు పెంచిన నేను నీకు పని అప్పచెప్పబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలా, నువ్వు ఒక కోటీశ్వరుని అవ్వాలా, నువ్వు ఆశీర్వాదవంతుని అవ్వాలి అంటే నీ జీవితాన్ని ఏం చేయాలి, ప్రభుకి దగ్గరగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అన్ని నేనే చేయగలుగుతానంటే ఏది కూడా చేయలేము, కానీ దేవునితో సహవాసం కలిగి ఆయనతో రోజు సంబంధం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏది అనుకుంటే అది చేయగలము. మోషే కూడా ఎన్నో సార్లు చెప్పాడు, నేను ఈ పని చేయలేను, కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీ పైన, నా పైన, మన పైన ఒక ప్రణాళిక ఉంది. అది ఏంటి అని అంటే, నువ్వు ఏది అవ్వాలనుకుంటావో దాన్ని నువ్వు ఆయన చేతులకు అప్పగించినప్పుడే ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు పోలీస్ అవ్వాలనుకోండి, డాక్టర్ చదువుతున్నావు అనుకోండి, పోలీస్ అవుతావా? అవుతారా? దేవుడు నేను పోలీస్ చేయాలని అనుకుంటున్నాడు. నువ్వు డాక్టర్ అయితే అంటే అవుతావా? ఒకసారి సీట్ కూడా రాలేదు. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి అని అంటే, ప్రభు నీ చిత్తము మా జీవితంలో
ఏది ఉంది? నేను ఏ పని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలో నా చేతులు ఏమీ లేదు, కానీ నీవే అన్ని కార్యాలను జరిగించమని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుడికి సమర్పిస్తూ మన యొక్క అడుగులను వేసినట్లయితే మనం సక్సెస్ కి దగ్గరగా వెళ్తామని నేను దృఢంగా చెప్పగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు మోషేను ఎన్నుకున్న విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, వాళ్ళ కుటుంబాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు ఏదైతే పని చేయాలో ఆ పని చేసేంత మట్టుకే చేశారు, కానీ దేవుడి చేతిలోకి వదిలేసినప్పుడు, దేవుడి చేతిలోకి అప్పగించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అందుకే ఒక మోషే ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మీది చదువుదాం. ఇప్పుడు మనం వాళ్ళ మొరను విన్న దేవుడు ఏం చేశాడంటే మోషేని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా ఎన్నో టెస్టులు పెట్టాడు. ఆ టెస్టులు పాస్ అయ్యే వాళ్ళు మాత్రమే జీవితంలో నిలబడగలుగుతారు. జీవితంలో టెస్టులు పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు. శోధనలో కానీ, లేకపోతే అపనిందనలో కానీ, బాధలో కానీ, కష్టాల్లో కానీ, ఎదుగుల్లో కానీ, శోధన వాటిని అన్నింటినీ మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఇదే టైంలో మనము ఒకేసారిగా గొప్ప వ్యక్తి కావాలంటే కాలేదు. మోషే కూడా అయ్యాడా? 80 సంవత్సరాలకి ఒక మంచి నాయకుడిగా నిలబడ్డాడు. అఫ్కోర్స్ మీ జీవితంలో కూడా 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకు కూడా మీరు ఒక గొప్ప స్థితిలో ఉండడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ 30 సంవత్సరాలు వచ్చేలోపే మనం ఎన్నో సార్లు తప్పిపోతా ఉంటాం. అవునా? ఉన్నారా ఏమైనా ఇక్కడ? ఎన్నిసార్లు తప్పిపోయారు చెప్పండి. ఈరోజు నేను సినిమాకి వెళ్ళాను అనుకోని, సినిమాకి వెళ్ళాలని ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేదా ఎవరెవరు ఉంటారు? సినిమాకి వెళ్ళి సినిమా చూడద్దు, ఈరోజు సీరియల్ చూడద్దు అనుకోని సీరియల్ చూసే వాళ్ళు ఉంటారు. ఈరోజు తమాకు తినద్దు, ఈరోజు సిగరెట్ తాగద్దు, మన దగ్గర లేననుకోండి, ఇంకా లేదనుకోండి. చర్చిలలో చాలా సంఘాలలో ఉంటా ఉంటారు. నేను చేయను అయ్యగారు, ఏ పని తాగను అని అంటారు. కానీ ఒక వారం వ్యాపిస్తారు, వారం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితం వారం రోజుల మట్టికే కాదు, నీ జీవితాంతం మట్టికి నువ్వు అంటే దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయగలడు అన్నప్పుడు దానికి సంబంధించిన నువ్వు అన్ని పాటిస్తేనే అక్కడికి వెళ్ళగలవు. ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుతున్నాం చూడండి. మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ చూడండి, మోషే యొక్క క్వాలిటీ చూడండి. మోషే యొక్క క్వాలిటీ ఏముంది చూడండి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బాధపడుతూ ఉండి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. చూడండి ఆ వాక్యాన్ని చదువుదా. 12వ వచనం చూడండి, 11వ వచనం చూద్దాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూసెను. అతడు ఇటువాడు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క చెడు అలవాట్లను కప్పిపెట్టాలి, మనుషుల్ని కాదు. వేరే హత్య చేసేది గొప్పది. హల్లెలూయా. ఆయన నాన్ క్రిస్టియన్ వాళ్ళని చంపేస్తారని అనుకోలేదు. హల్లెలూయా. ఆ విధంగా కాదు, కానీ మీ యొక్క జీవితంలో ఉన్న చెడ్డ అలవాటును మనం ఏం చేయాలి? కప్పిపెట్టాలి. మన యొక్క జీవితంలో ఉన్న చెడు అలవాటుని మనము తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని నాయకునిగా సిద్ధపరచడానికి ఇష్టపడతాడు. కింది చదవండి. మర్నాడు అతడు బయట నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవాలని అనుకుంటున్నావా అని. హల్లెలూయా. చూడండి, మంచి చేస్తేనేమో మంచి చేసినా కానీ అది మంచి అనేది అర్థం కాకుండా ఉంది. అక్కడ వాళ్ళిద్దరు గొడవ పెట్టి ఇద్దరు ఐగుప్తులు గొడవ పెట్టుకున్నప్పుడు ఐగుప్తుడు ఇశ్రాయేలు గొడవ పెట్టుకున్నప్పుడు ఐగుప్తుని చంపేసి పాత పెట్టాడు. అదేవిధంగా ఇప్పుడు ఇశ్రాయేలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారా అంటే ఏమంటున్నారు? ఆయన ఆ మోషన్ ఏమంటున్నారు? వాళ్ళు నేను మా పైన అధికారికి ఎవరు మమ్మల్ని నిన్ను నియమించాడని చెప్పి తృణీకరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి ఎవరినైతే తృణీకరిస్తామో వాళ్ళనే గొప్ప స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఐగుప్తులందరికీ తెలుసా మోషే ఒక గొప్ప నాయకుడిగా తిరిగి వస్తాడని? వీళ్ళిద్దరికి తెలుసా? అప్పుడు
తెలియదు. ఎవరినైతే మనం తృణీకరిస్తామో వారిని గొప్ప స్థితిలో ఉంటారేమో. హల్లెలూయా. ఎవరైతే మనల్ని తృణీకరిస్తున్నారో, ఇప్పుడు సమాజం అంతా మనల్ని తృణీకరించవచ్చు. సమాజం అంతా వీళ్ళు క్రిస్టియన్ కదా, వీళ్ళు లేనోళ్ళు కదా, అది కదా, ఇది కదా అనొచ్చు. కానీ దేవుడు నిన్ను నియమించడానికి, దేవుడు నిన్ను అధిపతిగా చేయడానికి ఇష్టపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు తృణీకరించని చెప్పి మనము దేవుడికే దూరంగా అయిపోయి వారంగా ఉండే విధంగా ఉంటున్నాం. హల్లెలూయా. నిజంగానే అప్పుడప్పుడు పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళు బాగానే ఉన్నారని, వాళ్ళకంటే దూరంగా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటారు. ఉంటారా? ఆలోచించారా? పక్క వాళ్ళని చూసి మీరు ఆలోచించారా? చేసారా? ఎప్పుడైనా ఆలోచన చేసారా? వాళ్ళు బాగున్నారని, బాగలేదని ఆలోచన చేసి ఉండే ఉంటారు. కాబట్టి అలాంటి ఆలోచన చూడండి. దేవుడు నీ పైన ఎవరైతే నిన్ను చులకనగా చూసారో వారి ముందు దేవుడు నిన్ను గొప్పగా నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన యొక్క మాటకి లోబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీళ్ళు అనుకోలేదు మోషే నాయకుడిగా వస్తాడు మా దగ్గరికి అని అనుకోలేదు. కానీ మోషే నాయకుడిగా వచ్చాడు. ఆ విధంగా దేవుడు నన్ను మనల్ని నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సిద్ధంగా మనల్ని సిద్ధపరచాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ మోషే ఏం చేశాడు? ఇక్కడ నుంచి ఏం చేస్తాడంటే పారిపోతాడు. నెక్స్ట్ వచనం చూడండి, 14వ వచనం నుంచి చదవండి. చదవాలా నేను? అన్యాయం చేసిన వాడిని చూసి నీ వేరే నీ పొరుగు వారిని చూడండి. ఇక్కడ అన్యాయమే జరిగింది. ఒక అన్యాయం చేసిన వ్యక్తినే అంటున్నాడు. కానీ అన్యాయం చేసిన వ్యక్తి ఒప్పుకోవడం లేదు. నేను అన్యాయం చేసిన అని ఒప్పుకోవడం లేదు. ఆయన మోస మీదకి తిరగబడుతున్నాడు. చదవండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక వాగు యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు. వారు తమ తండ్రి అయిన రబ్బూయేలు ముందుకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎప్పుడు వచ్చింది నన్ను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపుల చేతుల నుండి మమ్మల్ని తప్పించి గడిగా నీళ్లు చేది మన మందను పెట్టెననగా అతడు తన కుమార్తెలతో చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిల్చుంటారా? ఒకసారి నిల్చొని ఉంటారా? మనందరినీ నిద్రపోతున్న మహాత్ముడిగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. రెడీ చెప్పండి. హల్లెలూయా. 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 అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఏం చేశాడు మోషే కూడా పారిపోయాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి ఏం చేశాడు? మోషే కూడా పారిపోయాడు. మోషే పారిపోయినప్పటికీ ఎన్ని డేస్ పట్టింది ఇప్పుడు మోషే తిరిగి ఐగుప్తుకి రావడానికి? మీ ఎస్టిమేషన్ ప్రకారం చెప్పండి. నేను ఎంత అనుకుంటున్నాను? బైబిల్ చదివారు కదా, చదివారా? ఒకసారి చెప్పండి. చదివారా? ఇప్పటివరకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేశారా? చెప్పండి. ఎన్ని డేస్ పట్టింది? అక్కడ ఏముండదు. ఎన్ని డేస్ అనేది అక్కడ ఏముండదు. హల్లెలూయా. మోషే పారిపోయి అక్కడ మిద్యాన్ దేశంలో నివసిస్తున్నాడు. అక్కడ గొర్రెల్ని వెళ్తా ఉన్నాడు. చూడండి, ఆయన ఒక రాజ కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళి తీసుకెళ్ళి బీద కుటుంబంలో ఉంచాను. ఉంటారా? మీరు ఉంటారా? హల్లెలూయా. ఉంటారా? ఉండలేదు. ఎందుకు? ఎందుకంటే లగ్జరీ లైఫ్ అలవాటు పడి మళ్ళీ పేద కుటుంబంలో ఉండాలంటే ఉంటారా? ఉండలేదు కదా. ఆ విధంగానే మోషే అనుకున్నాడా? అనుకోలేదు. అక్కడ 40 years దేవుని యొక్క పిలుపు. చెప్పండి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ గొర్రెల్ని మేపుతూనే ఉన్నాడు. 40 years వరకు కూడా గొర్రెల్ని మేపుతూనే ఉన్నాడు. మీరు 40 years వరకు మీ జీవితంలో ఏం అద్భుత కార్యం జరగకుండా ఉండడానికి ఇష్టపడుతున్నారా? మరి ఉన్నారా? 40 years ఇంకా 40 సంవత్సరాల వరకు దేవుడు మీ జీవితంలో ఏ అద్భుత కార్యం చేయకుండా మనం ఈ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఎవరు కూడా ఇష్టపడరు. డే బై డే మనం గ్రోత్ అవుతూనే ఉండాలి. డే బై డే ఆశీర్వదింపబడుతూనే ఉండాలి. అవునా కదా? ఎవరైనా కోరుకునేది దేవుళ్ళు ఏంటి? మనం డే బై డే ఎదుగుతూనే ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి, శరీరకంగా ఎదుగుతూ ఉండాలి, ఫైనాన్షియల్ కూడా ఎదుగుతూ ఉండాలని కోరుకుంటామా లేదా? అవునా కదా? దేవుడి సన్నిధికి వస్తున్నామంటే ఆరోగ్యంగా ఉండడానికో, లేకపోతే ఏదైనా మనస్పాతాలు వచ్చో, లేకపోతే మన మానసికంగా బాగాలేకుండా వస్తూ ఉంటారు. అవునా? వాటన్నింటిని పొందుకోవడానికి చర్చకు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడిని ఆరాధించడానికి వస్తూ ఉంటారు. ఇంకా ఆరాధనలో ఎదగడానికి వస్తూ ఉంటాం. డే బై డే మనం లర్న్ అవ్వడానికి వస్తూ ఉంటామా, లేకపోతే తక్కువ అవ్వడానికి వస్తామా? చెప్పండి. రోజు అభివృద్ధి చెందడానికి మనం దేవుడి సన్నిధికి వస్తూ ఉంటాం. అదే విధంగా మన జీవితంలో మనం కూడా డైలీ దేవుడిని ధ్యానిస్తూ ఉన్నట్టయితే గొప్పగా ఆశీర్వదింపబడతామని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ 40 years వరకు కూడా ఆయన ఏ పని చేస్తాడో ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ పనిలో మంచి నిజాయితీ పరుడుగా ఉన్నాడు.